మన మీద పడిపోతారనిపిస్తోంది. ఇది మన సత్తా నిరూపించాల్సిన టైం. మొదలు పెడదాం. అసలు సమస్య ఏంటి పాట్ఫోర్డ్? నీ సత్తా ఏంటో చూపించు. అయ్యో బాబోయ్, కోపంలో ఉన్నట్టున్నావు. రక్తం ఉడికిపోతుందే. మాస్టర్, క్రెగ్ ని తన ఆర్మర్ నుంచి త్వరగా బయటికి రమ్మని చెప్పండి, ఎందుకంటే అది ఇంకాసేపట్లో పేలిపోతుంది మాస్టర్. ఏంటి? అందుకు అవకాశం లేదు. ఇంటీరియర్ ని దారుణంగా అసెంబుల్ చేశారు మాస్టర్. ఇంటర్నల్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సర్కమ్స్టెన్స్ లో అది మూవ్ అవడం చూసి నేను నిజంగా చాలా ఆశ్చర్యపడుతున్నాను. సో అది కంట్రోల్ లేదంటున్నావా? నీ ఆర్మర్ లో సమస్య ఉంది, అందులో నుంచి బయటికి రా. నువ్వు నన్ను మళ్ళీ మోసం చేసి ఓడించాలనుకున్నావా? నేను అసలు ఒప్పుకోను. చూడికి అర్థం కావడం లేదు. హే, నీ ఆర్మర్ లో సమస్య ఉంది, బయటికి వచ్చాయి. పాట్ఫోర్డ్, నిన్ను నువ్వు అవమానించుకోకు. నువ్వెందుకని ఫీలింగ్స్ ని కూడా ఫేస్ చేయలేకపోతున్నావు. పిచ్చోడ్ లాగా మాట్లాడుకో. నేను చెప్పేది ఒకటికి 100 సార్లు ఆలోచించు. ఇప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మీరు దారుణంగా ప్రవర్తించడం వల్లే ఇలా జరిగింది మాస్టర్. మాటలు కట్టిపెట్టి నేను ఎలా డీల్ చేయాలో చెప్పు. అనాలిసిస్ కంప్లీట్ మాస్టర్. ఎక్స్ప్లోషన్ లేకుండానే మనం దాన్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాము. ఏం మాట్లాడుతున్నావు? నాతో ఆడుకుంటున్నావా? తలుచుకుంటేనే నాకు అదోలా ఉంది. యుద్ధం చేయి. ఆర్మర్ ఎక్స్ప్లోర్ అయితే గ్రెగ్ చనిపోతాడు. అలాగే వాడిని వెనకే ఉన్నాడు. నువ్వెంత స్ట్రాంగ్ అయిన వాడో తనకి చూపించు. ఇక ఇంతటితో కథ ముగుస్తుంది. మన దగ్గర టైం లేదు. నేను ఈ పని చేస్తున్నందుకు మీరందరూ కలిసి నన్ను పొగడాలి. నువ్వు అయిపోయావు. ఇంపాక్ట్. మొక్కలైపోయాడు. బాట్ఫోర్డ్ గెలిచేశారు. సరే వచ్చేసరి వాడిని ఖచ్చితంగా ఓడించాలి. ఏదో